అస్సలాము అలైకుం. ఇస్లాంలో రోగులను పరామర్శించడం అనేది కేవలం ఒక సామాజిక బాధ్యత మాత్రమే కాదు. అది ఒక గొప్ప పుణ్యకార్యం మరియు అల్లాహ్ ప్రీతిని పొందే మార్గం. ముస్లింలలో ఒకరికొకరు చెల్లించవలసిన 5 బాధ్యతలలో రోగులను పరామర్శించడం అనేది ఒకటని మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించారు. ఒక వ్యక్తి తన ముస్లిం సోదరుని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అతను తిరిగి వచ్చే వరకు స్వర్గపు తోటలో ఉన్నట్టు లెక్క. ఉదయం పూట రోగిని పరామర్శిస్తే 70,000 మంది దైవదూతలు సాయంత్రం వరకు అతని కోసం ప్రార్థిస్తారు. సాయంత్రం వెళ్తే మరుసటి రోజు వరకు ప్రార్థిస్తారు. అయితే పరామర్శించేటప్పుడు మనం కొన్ని నియమాలనేది పాటించాలి. రోగిని సందర్శించినప్పుడు వారు ఇబ్బంది పడకుండా రోగి విశ్రాంతికి భంగం కలగని సమయంలో వెళ్ళాలి. సందర్శన సమయం తక్కువగా ఉండాలి. రోగి స్వయంగా ఉండమని కోరితే తప్ప. రోగికి ధైర్యాన్ని ఇచ్చే మాటలు మాట్లాడాలి. ఇన్షాల్లా మీరు త్వరగా కోలుకుంటారు అనాలి. మరణం గురించి లేదా వ్యాధి తీవ్రత గురించి మాట్లాడి వారిని భయపెట్టకూడదు. ఎందుకంటే మనలో చాలామంది రోగిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అతన్ని పరామర్శించడం మర్చిపోయి మా రిలేటివ్స్లో ఇలా జరిగింది, ఫలానాకి అదే వచ్చింది, అయ్యో అని చెప్పేసి మాట్లాడుతూ కూర్చుంటారు. అలాంటి మాటలు అన్నది మాట్లాడకూడదు. రోగి కోసం చేయవలసిన దువాలో లా బాసా తహరున్ ఇన్షా అల్లా. దీని యొక్క అర్థం భయం ఏమీ లేదు, అల్లాహ్ చిత్తగిస్తే ఈ అనారోగ్యం మీ పాపాలను కడిగివేసి మిమ్మల్ని పవిత్రం చేస్తుంది. అదేవిధంగా ఈ చిన్న దువాను 7 సార్లు చదవడం కూడా సున్నత్. అస్అలుల్లాహల్ అదీం రబ్బుల్ అర్షిల్ అదీం ఇన్ యష్ఫియాక్. ఘనమైన అర్షుకు అధిపతి అయిన ఆ అల్లాహ్ను నిన్ను స్వస్థపరచాలని వేడుకుంటున్నాను అని చెప్పేసి. అలాగే కాకుండా కేవలం ముస్లింలనే కాకుండా ముస్లిమేతర స్నేహితులను లేదా ఇరుగు పొరుగు వారిని కూడా పరామర్శించవచ్చు. ఇది ఇస్లాం నేర్పే మానవత్వం. రోగికి లేదా వారి కుటుంబానికి ఏదైనా ఆర్థిక లేదా ఇతర సహాయం అవసరమైతే అందించడం చాలా ఉత్తమం. రోగి చేసే దువాను అల్లాహ్ త్వరగా స్వీకరిస్తాడని ఇస్లాం చెప్తుంది. కాబట్టి రోగిని పరామర్శించినప్పుడు వారిని మన కోసం దువా చేయమని కోరాలి. అస్సలాము అలైకుం.